నామానికి స్తోత్రములు. అందరూ సంతోషంగా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకున్నాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 47వ వచనం. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యంలో లేకపోతే క్రొత్త నిబంధనలో యేసయ్య మెప్పు పొందుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. యేసయ్య మెప్పు మనలో ఎంతమందికి మెప్పు కావాలి చెప్పండి, చెప్పండి, నిజంగా చెప్పండి. మీరు ఎవరు కోరుకోవట్లేదు మెప్పు? ఎవరు చెప్పట్లా? నాకైతే కావాలి. మీరు వద్దంటున్నారంటే ఏదో మొత్తానికి ఏదో తేడా ఉంది. అలాగే చెప్పండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అంతకు ముందు వారం మనం ఫిలిప్పుల గురించి మనం నేర్చుకున్నాము. ఈ వారము ఫిలిప్పు ఒక వ్యక్తిని యేసయ్య యొద్దకు తీసుకొచ్చాడు, యేసయ్య యొద్దకు నడిపించాడు. మన జీవితంలో శిష్యులుగా ఉంటున్న మనము, లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్న మనము, మాస్టర్ గారు చెప్పారు కదా, దేవుని పిల్లలుగా పిలవబడటం అనేది ఎంత గొప్ప ఆధిక్యతో, ఎంత గొప్ప అవకాశమో, లేకపోతే దేవుని పిల్లలుగా లోకంలో దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం ఎంత గొప్పదో మనకు తెలియదు. అందుకని చాలాసార్లు మిమ్మల్ని కూడా చేతులెత్తమంటే అనుమానం ఎత్తుతున్నాడు. నేను దేవుని కుమారుడు కాదు అన్నట్లు అనుమానం ఎత్తుతున్నాడు. దేవుని యొక్క పిల్లలు చూడండి, దేవుని యొక్క పిల్లలుగా మనకు ఉన్నటువంటి ఒక బాధ్యత, దేవుడు మనందరి భుజాల మీద పెట్టినటువంటి ఒక పని ఏంటంటే, మనము ఫిలిప్పు వారు ఏం చేయాలంటే ఇతరులు మనం ప్రభు యొద్దకు నడిపించాలి. ఈ ఫిలిప్పు నతనీయేలు అనేటువంటి వ్యక్తిని నడిపించాడు. ఆ నతనీయేలు గురించి యేసయ్య చెప్పినటువంటి మాట ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. వేదేవులారా, నువ్వు సంఘానికి వస్తున్న ఉదాహరణకు మీరు గమనించండి. మీరు ఒక వ్యక్తి కింద, ఒక యజమాని కింద పని చేస్తున్నప్పుడు ఆ యజమానుడు నీ పనిని బట్టి, నీ ప్రవర్తన బట్టి ఆ యజమానిని మెచ్చుకున్నాడంటే అది నీకు ఘనత. నీవు ఒప్పుగిపోతావు, నువ్వు నిజంగా సంతోషపడతావు, ఆనందంగా ఉంటావు. కొన్నిసార్లు మనం ఏమంటో తెలుసా, సార్ అసలు మీరు మెచ్చుకున్నారు అదే చాలు సార్, నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు నన్ను గురించి మంచి చెప్పారు చాలు సార్ అంటాం మనం. మరి ఇక్కడ ఈ వ్యక్తి కూడా మీరు గమనించండి, దేవుని యొక్క బిడలుగా, యేసయ్య రక్తము చేత కడగబడ్డ వ్యక్తులుగా మనందరికీ కావాల్సింది ఏంటంటే మెప్పు. మొట్టమొదటిగా మీరు చూడండి, మనము ఆ ప్రభు యొద్దకు ఇతరులు నడిపించాలి. ఈ నడిపించినటువంటి నతనీయేలు మనం గమనించినట్లయితే, నతనీయేలు అంటే ఏమర్థం చెప్పాను, ఏమని చెప్పాను? దేవుని బహుమానం. మనందరము దేవునికి బహుమానాలు. ఈ నతనీయేలు యేసయ్య యొద్దకు వస్తున్నప్పుడు, ఫిలిప్పు తీసుకొస్తున్నప్పుడు యేసయ్య ఈయన గురించి చెప్పిన మాట ఏంటంటే, నతనీయేలు యేసు యొద్దకు వచ్చుటకు చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఏంటంటే చెప్పండి, ఇశ్రాయేలీయుడు. ఎంత చక్కటి ఈ మాటలో లోతైనటువంటి అర్థం ఉన్నది. ఇశ్రాయేలీయుడు అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిగా బైబిల్లో మనం ఎక్కడ చూస్తామంటే, ఇశ్రాయేలుడు అనేటువంటి మాట ఆది కాండము తీయండి, ఆది కాండము 32వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆది కాండము 32వ అధ్యాయము. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీవు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి.
క్రింద మనం గమనించినట్లయితే దేవునితో పోరాడువాడు. ఇశ్రాయేలు అంటే అర్థమేంటి తెలుసా? దేవునితో పోరాడువాడు. యాకోబుగా ఉన్నప్పుడు మనుషులతో కూడా పోరాడాడు. ఎవరితో? తన అన్నతో పోరాడాడు, తన నాన్నతో పోరాడాడు. మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. మన పాత జీవితంలో మనం రక్షింపబడక మనం ఏం చేస్తాం చెప్పండి? ఆస్తుల కోసం పోట్లాడతాం. రక్షించబడిన తర్వాత కూడా పోట్లాడేవాడు ఉన్నారు, లేరని కాదు, కానీ అవి మనకు ప్రాముఖ్యం కాదు. యాకోబు రక్షింపబడక మునుపు, అంటే యాకోబు దేవుని ఎదుర్కొనక మునుపు, యాకోబు యొక్క ఎబ్బేకు రేవు యొక్క అనుభవంలోకి రాక మునుపు మనుష్యులతో పోరాడాడు. ఏం చేస్తాడు? జ్యేష్ఠత్వం కొరకు తన అన్నతో పోరాడి తన యొక్క అన్నకు ఆశ చూపించి తన యొక్క అన్నను ప్రలోభ పెట్టి ఏం చేస్తాడంటే జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. జ్యేష్ఠత్వం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంటికి పెద్దవాడు అర్థం. ఎందుకు లాక్కున్నాడు చెప్పండి? ఇంటికి పెద్దవాడు అయితే చాలా వస్తాయి. ఎందుకు? యాకోబు మోసగాడు. యాకోబుకి ఇవన్నీ బాగా తెలుసు. మనం కూడా చాలాసార్లు యాకోబు లాగానే ఉంటున్నాం మార్చబడ్డా. కానీ ఇశ్రాయేలుగా దేవుడు మనం చేసినా కానీ, ఇశ్రాయేలు గురించి చెప్తా, ఇశ్రాయేలుగా దేవుడు మనం మార్చినా కానీ మనము ఎవరి యొక్క నుంచి ఏమి లాక్కుందామా అన్నట్లు మనం చూస్తున్నాం. అది కాదు, తన యొక్క ఆ యొక్క తండ్రి యొక్క నుంచి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి ఇచ్చాడు. అయితే వాటితో యాకోబుకి తృప్తి ఉన్నదా? లేదు. చాలాసార్లు మీరు గమనించండి, ఏదన్నా ఎవరి దగ్గర నుంచి మనం లాక్కుంటే మనకు తృప్తి ఉండదా? నీవు సొంతగా సంపాదిస్తే తృప్తి ఉండదు. నువ్వు సొంతగా దానికి కష్టపడి నువ్వు పొందుకుంటే దానికి తృప్తి ఉండదు. ఒకవేళ దొంగతనం చేసిన వాడికి కూడా వాడు ఎక్కువ మొత్తంలో దొంగతనం చేసినా కానీ లోపల పీక్లాట ఉంటుంది. అలాగే చెప్పండి, లోకల్ని వాసన కష్టపడి సంపాదించాడనుకోండి హాయిగా నిద్రపోతాడు. ఏమిటి పీక్లాట? దొంగతనం చేసి సంపాదించాడనుకోండి ఎక్కడ పోలీసులు ఇచ్చినా కొట్టుకుంటారు, నిద్ర పట్టదు. మరి యాకోబు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అయితే అందుకనే యాకోబుకి మనస్సులో నెమ్మది లేదు. యాకోబుకి మనసు ఏం లేదంటే యాకోబుకి సమాధానం లేదు. కాబట్టి యెహోవా దగ్గర ఆయన తిరిగి వస్తూ యాకోబు యెహోవా దగ్గర అందరినీ కూడా పంపించి వేసి అతడు అక్కడే మిగిలిపోయి ఆయన దేవునితో పోరాడాడు. అక్కడ నరుడని ఉంది. పోరాడిన తర్వాత ఇక వదట్లా. మనం ఇలాగ నేర్చుకోవాలి, దేవునితో పోరాటం మనం నేర్చుకోవాలి. ఎప్పటి వరకు పోరాడాలి? దేవుడు మనం ఏమైతే ఆశిస్తున్నామో, మనం దేవుని యొక్క నుంచి ఏమైతే అడుగుతున్నామో అది పొందేంత వరకు దేవుని పట్టుకొని వదిలిపెట్టకూడదు. యాకోబు చేసిన పని అది. ఏం చేశాడు? ఇక దేవునికి ఇది వచ్చేసి తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ఏం కావాలి నీకు అన్నాడు. మనమైతే ఏం చెప్తుంది చెప్పండి? ఏమంటాం మనమైతే? ఏం కావాలంటే చెప్పండి, నాకు మాదాపూర్లో మంచి బిల్డింగ్ ఈ ప్రభు అంట. అవునా కదా? నేనైతే మాత్రం నాకు మాదాపూర్లో మంచి మందిరం ఈ ప్రభు అంటాను. ఎందుకు? మనకు కావాల్సింది మందిరమే. మరి యాకోబు ఏమన్నాడు చూడండి, అక్కడేమన్నా తెలుసా? యాకోబు ఏమన్నాడంటే నీవు నన్ను ఆశీర్వదించమంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఇక్కడ ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, లేకపోతే ఇంకేమి కాదు. యాకోబు అడిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే నన్ను మార్చు అంటున్నాడు. అందుకనే దేవుడు నీకు ఇంకా గొర్రెలు ఇస్తాను, ఇంకా ఎక్కువ మేకల సంపదలు ఇస్తాను, లేకపోతే పశు సంపదను ఎక్కువ చేస్తాను, నీకు పిల్లలు ఎక్కువ ఇస్తానని చెప్పలా. ఏమని తెలుసా? నేనేం చేస్తాను? నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తాను. అంటే అర్థం ఏంటి? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మార్చబట్టం, మన మనస్సు మార్చబట్టం. చాలా మంది క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా యాకోబులాగానే బ్రతుకుతూ ఉంటున్నారు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాటం చేసేవాడు. నతనీయులను చూసి యేసయ్య అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అంటే అర్థం ఏంటంటే ఇతడు మనుషులతో పోరాడేవాడు కాదు. అతనికి ఏమైనా కావాలంటే తండ్రి యొద్దకు వెళ్ళి అడిగేవాడు కాదు, లేకపోతే తల్లి యొద్దకు వెళ్ళి అడిగేవాడు కాదు. మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే దేవుని యొక్క పోరాటం చేస్తాడు. నీకేమైనా కావాలంటే నీవు దేవుని దగ్గర పోరాటం చేయి, నీ దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆ తర్వాత దేవుడు నీ తల్లిని కానీ, నీ తండ్రి కానీ, నీ భార్య కానీ, నీ భర్తని కానీ దేవుడు అప్పుడు మారుస్తాడు. నేరుగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని అడగవద్దు.
ఇక్కడ ఈయన దేవునితో పోరాడాడంట. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ప్రార్థనలో మనం దేవునితో పోరాటం నేర్చుకోవాలి. ప్రార్థనలో మనం దేవునితో పెరుగులాటం నేర్చుకోవాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తాడు ఇక్కడ చెప్పండి. ఇశ్రాయేలుగా మాట్లాడానికి యాకోబు రాత్రంతా దేవునితో పెరుగులాడాడు, రాత్రంతా ప్రార్థన చేస్తాడు, రాత్రంతా దేవునితో పోరాడాడు. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నతనేలు గురించి యేసయ్య అన్నటువంటి మాట ఏంటంటే, నీవెవరితో పోరాడుతున్నావు? దేవునితో పోరాడుతున్నావు. హల్లెలూయా. మీకు అర్థమవుతున్న మాటలు. మనం చాలాసార్లు మనుషులతో కొట్లాడుతూ ఉంటాం. నేర్చుకోండి, మనుషులతో కొట్లాడటం కాదు, దేవునితో మనం పోరాడాలి. దేవునితో పోరాడి ఇక్కడ అందుకంటున్నాడు, నువ్వు పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఏమనబడదు, యాకోబు అనబడదు. ఇక్కడ ఏమంటున్నాడు నతనేలు గురించి చేస్తామో తెలుసా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అంటే అర్థం ఏంటి? ఇతడు నిజముగా ఏ చిన్న ఆపద వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది కలిగినా కానీ ఈ నెల ఎవరి దగ్గర వెళ్తాడంట? దేవుని దగ్గరికి వెళ్తాం, పరిష్కారం కూడా. మరి మనం కూడా దేవునితో పోరాడేటువంటి వారిగా మనం ఉండాలి. రెండవదిగా ఈ నతనేలు గురించి యేసయ్య మరొక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదు. నిజంగా దేవునితో మనం పోరాడినట్లయితే మనలో కపటం ఉండదు. కపటం అంటే అర్థం ఏంటి చెప్పండి? కపటం అంటే నటన, మోసం. ఇంకో మాట చెప్పాలంటే ఏంటి? లోపల ఒకటి ఉండదు, బయటికి పోతుంది. ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఎవరిని మెచ్చుకుంటాడు? ఇక్కడ కూడా మరొక విషయం ఆలోచించండి. ప్రభు మెప్పు ఎవరికి తగ్గుతుంది తెలుసా? ఎవరైతే నిష్కపటముగా, ఎవరి యొక్క హృదయము, ఎవరి యొక్క మనస్సు నిర్మలముగా ఉంటుందో. ఒక భక్తుడు, గొప్ప భక్తుడు, బైబిల్ మీద 66 పుస్తకాల మీద వ్యాఖ్యానాలు రాశారు. ఆయన పేరు వారెన్ వియర్స్బీ. ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. విశ్వాసాన్ని గురించి మాట్లాడతామనంటే, ఫెయిత్ ఈజ్ లివింగ్ వితౌట్ స్కీమింగ్. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అంటే ఎలాంటి కపటం లేకుండా బ్రతకడమే విశ్వాసం. జాగ్రత్తగా గమనించండి. మన దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనలో ఏది ఆశించి మనం దేవుని ఎదురుకు వస్తున్నాం? నిజంగా ప్రభువుని ఆరాధించాలని వస్తున్నామా? ప్రభువుని కనపరచాలని వస్తున్నామా? మనం హెచ్చించుకోవడానికి వస్తున్నామా? దేని కొరకు వస్తున్నాం? మన హృదయాన్ని బట్టి, మన హృదయ స్థితిని బట్టి, నీ హృదయంలో కపటము, నీ హృదయంలో మోసము లేనప్పుడు నీవు ప్రభు యొక్క మెప్పు పొందుకుంటావు, మనుషుల మెప్పు కూడా పొందుకుంటూ ఉంటావు. కొన్నిసార్లు చూడండి, యాకోబుకి విసుకొచ్చింది. మోసగించి ఏమైంది తెలుసా? ఇది వాస్తవంగా జీవిత విధానం ఇది కాదు. దేవుడు నా దగ్గర నుంచి కోరుకున్నది ఇది కాదు. నేను ఇస్రాయేలుగా బ్రతకాలి, నా మోసాన్ని విడిచిపెట్టాలి, నా యొక్క నటన విడిచిపెట్టాలనే వచ్చి దేవుని యొక్క వేడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కానీ నువ్వు ఎక్కడున్నా యేసయ్య రక్తము చేత కడగబడ్డటువంటి నీవు నిష్కపటముగా బ్రతకాలి. దేవుని మందిరానికి వచ్చిన, నీవు యొక్క ఆఫీసులో పనిచేస్తున్నా, నీ ఇంటిలో ఉన్నప్పటికీ కూడా ఎవరిని మోసం చేయటం కాదు. ఒక విషయం గమనించండి, నీవు ఎవరైనా మోసం చేస్తున్నావు అంటే దేవుని కూడా మోసం చేస్తాను. అలాగే చెప్పండి. తప్పిపోయిన కుమారుడు దేవుని యొక్క తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఒక మాట అంటాడు తన తండ్రితో, నీకు విరోధముగాను తండ్రికి పరలోకమునకు విరోధముగా అంటాడు. పరలోకానికి అంటే అర్థం ఏంటంటే దేవునికి విరోధంగా. వాస్తవంగా అసలు పాపం చేసిన ఎవరికి తన యొక్క తండ్రి యొక్క నుంచి రావలసినటువంటి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రికి విరోధముగా పాపం చేస్తాడు. మన మనుష్యులకు విరోధముగా పాపం చేసి కపటమైన జీవితం మనం జీవిస్తున్నామంటే అర్థమైంది తెలుసా? అది దేవునికి ఇష్టమైనది కాదు. చూడండి, మనందరం ఏ విధంగా దేవుని సేవించాలో ఒక మాట చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము త్వరగా తీసుకొని చదవండి. మనం ఎలాగో బ్రతకాలో అక్కడ చెప్పి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను, అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. ఇక్కడ చూడండి,
సమూయేలు ఇశ్రాయేలు జనాంగముతో అంటున్నటువంటి మాట ఏంటో మాట? ఇశ్రాయేలు జనాంగముతో సమూయేలు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని కార్యములు చేసెనో. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మీ కొరకు ఎన్ని కార్యాలు చేశారు? వినండి, మనం ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తుంది సార్? దేవుడు నాకేమీ చేయలేదు అనే దాని మీద మన మనసు పెడతాం. అలాగే చెప్పండి, దేవుడు నీకేం చేయకపోతే ఎక్కడ ఉంటావా? చెప్పండి, నీవు సజీవులుగా ఉంటావా, సజీవురాలుగా ఉంటావా? దేవుడు నీకేమి చేయలేదు అనుకోండి. ఒకవేళ దేవుడు నేనేమి చేయలేదు అంటున్నాడు కాబట్టి ఈ వ్యక్తిని ఇంకెందుకులే నా దగ్గర పిలుచుకుందామంటే ఏంటి నీ పరిస్థితి? మనం చాలాసార్లు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతాం, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోతాం, దేవుడు చేసిన ఆశ్చర్యాలు మర్చిపోయి దేవుడు ఏమి చేయలేదో అన్న వాటి మీదే మనం మనసు పెడతాం. అలాగే చెప్పండి, నిజంగా చెప్పండి. దేవుడు చేసిన వాటిని మాత్రం మనం మర్చిపోతాం. అంతకుముందు చాలా చేస్తుంటాడు దేవుడు, అవి మనకు గుర్తురావు. మనకు గుర్తొచ్చేదల్లా ఎప్పుడంటే తెలుసా, దేవుడు నాకేం చేస్తాడండి, నేను ఎందుకు దేవుని మందిరానికి రావాలి? ఏమైనా చేస్తేనే దేవుని మందిరానికి వస్తాను. దేవుడు ఏం చేయనప్పుడు నేను దేవుని మందిరానికి ఎందుకు రావాలి అని మనం ఏం చేస్తామంటే దేవుడిని ప్రశ్నిస్తాం. ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడు? ఆయన మీ కొరకు ఎన్ని కార్యములు చేసెనో వాటిని తలపోసుకొని. ఎప్పుడన్నా తలపోసుకున్నాడా? తలపోసుకున్నాడు చెప్పండి, ఎప్పుడన్నా? ఏం మాట్లాడలే, ఎవరు తలపోసుకోండి. తలపోసుకోండి అంటే అర్థం ఏంటి? మళ్ళా తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం వేసుకోండి. ఎప్పుడైనా తలపోసుకున్నారా? తలపోసుకుంటే మనకి దేవునికి వ్యతిరేకంగా మనం కంప్లైంట్ చెయ్యం, ఫిర్యాదులు చెయ్యం. దేవుడు వచ్చేది ఇచ్చేది దేవునికి వ్యతిరేకంగా మనం ఫిర్యాదులు చేయం, తలపోసుకోం. కాబట్టి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? వారు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలోకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి, వినండి జాతిగా, దేవుడు వారికి మన్నాను కురిపిస్తున్నాడు. మన్నా అంటే ఏం చెప్పాను చెప్పండి? ఏం చెప్పాను? దేవదూతలు భుజించేటువంటి అబ్బా ఒక ఇది కీర్తనకారుడు కీర్తన అంటాడు, చక్కటి మాట. మన్నాకి ఏ పేరు పెట్టారు? ఆకాశపు ధాన్యం అంటారు. కీర్తన మీరు చదవండి, చదివితే అక్కడ ఆకాశ ధాన్యం చేత వాళ్ళు తృప్తిపరిచారు. మనకి దేవుడు ఏమి ఇచ్చినా కానీ ఇంకా ఇవ్వలేదనే మనసు, ఏం లేదు, తృప్తి లేదు, సంతోషం లేదు, ఉందా? లేదు. మనకి ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, ఇవ్వాలి అనుకుంటే మంచిదే. ఇచ్చిన వాటిని గురించి నువ్వు అసలు దేవుడికి ఎప్పుడైనా వందనాలు చెప్తున్నావా? ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మీ కొరకు చెప్పండి ఎన్ని కార్యములు చేసినో వాటిని తలపోసుకొని ఎందుకండి ఓ నిష్కపటులై. ఆయన మనం ఎలా సేవించాలి చెప్పండి? ఎలా సేవించాలి? ఇటువనండి మాటలదు సతీష్, ఏ విధంగా సేవించాలి చెప్పండి? నిష్కపటులై, మోసం లేకుండా, కపటం లేకుండా. ప్రభు నేను ఎలా నడిపించినా నేను వెళ్తాను. కపటం అనేది మన మనసులో ఉండకూడదు, విశ్వాసం కపటం అనేది ఉండకూడదు. ఉందనుకోండి, మన దేవుడు ఇప్పుడు పొందుకోలేదు. ఏమంటున్నాడు? ఇంతేముండదు సార్, ఇతని యందు ఏ కపటము లేదు, మంచి హృదయంతో నా యొద్దకు వచ్చాడు, మంచి మనసుతో నా యొద్దకు వచ్చాడు. మనకు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇలాంటి కపటము మంచిది లేకపోతే మోసము కానీ నటన ఏమి లేకుండా మంచి మనసుతో ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదము, ప్రభు యొక్క మెప్పు నీవు పొందుకుంటావు. నీ మనస్సును బట్టే ఏం చేస్తావు సార్? దేవుడిని దీవిస్తావు. మన మాటలను బట్టి కాదు. అలాగే చెప్పండి, దేవుడు చూసేది ఏంటంటే నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ మనస్సును చూస్తాడు. నువ్వు ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎంత గొప్పగా పాడుతున్నావు, లేకపోతే నువ్వు ఎంత గొప్పగా కానుకిస్తున్నావు. కొంతమంది ఏమంటారు సార్, నేను ఎక్కువ కానుకిస్తున్నాను కాబట్టి భాషగా నన్నే గౌరవించాలి. నేను ఎక్కువ కానుకనిచ్చిన దేవుడు నేను గౌరవించి నీ హృదయం సరిగ్గా లేకుండా మరి మనకు తెలుసు కదా
ఏం చేశారు, ఆ యొక్క స్త్రీ 2 కాసుల స్త్రీ సిగ్గుపడుతూ వచ్చి 2 కాసులు వేసింది. ఎవరిని ఎక్కువ? చాలా మంది ఎక్కువ వేశారు. ఎందుకు అక్కడ రాయబడి తెలుసా? ఆమెకు ఉన్నదంతా ఇచ్చింది. ఆమె మంచి హృదయంతో ప్రభువుకి ఇచ్చింది. మన హృదయాన్ని ప్రభువు చూస్తాడు. నేను పని చేస్తున్నాను కాబట్టి నాకు మెప్పు రావాలి, లేకపోతే నేను డబ్బు కానుకిస్తున్నాను కాబట్టి నాకు మెప్పు రావాలి, నేను చేసేవాడిని కాదు మనకు వచ్చేది మెప్పు. ప్రభు పట్ల నీ హృదయం ఎలా ఉంది? ఇక్కడ చూడండి, ఈయన అక్కడ అంతకుముందు మనం చూస్తాం కదా, అసలు ఈయన తీసుకొచ్చిన ఫిలిప్ గా మెప్పు రాలా. కొన్నిసార్లు ఇది కూడా, మనం ఒక వ్యక్తిని దేవుని యొక్క మందిరాన్ని తీసుకొచ్చామనుకోండి, కొన్నిసార్లు ఆ వ్యక్తి మనం నిచ్చిపోయాడు అనుకోండి, తీసుకొచ్చిన వ్యక్తిని చూసి అసూయ కలుగుతుంది. నేను తీసుకొచ్చాను, ఇతడు నాకన్నా ఎక్కువ వాడబడుతున్నాడు. మరి ఫిలిప్ అసూయ పడలేదు, అసూయ పడేట్టు బైబిల్లో రాయలే. కానీ ఈ యొక్క నతనీయులు అంట ఏ కపటం లేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు ఏది ఆశించేది నీకు దొరకకపోయినా దొరికినా కానీ కపటం లేకుండా దేవుని యొక్క మందిరంలో కూర్చున్నావంటే పాస్టర్ గారు మీకు వచ్చిన రాకుండా ప్రభు మీకు నీకు వచ్చినట్టు. నాకు నీకు కావాల్సింది నీ సంగతి ఏమో, నాకు మాత్రం ప్రభు మెప్పే కావాలి. అవసరమే. కొన్నిసార్లు ఏంటంటే అప్రిషియేషన్, అభినందన అవసరం, మెప్పు అవసరము. కొన్నిసార్లు కొంతమంది దానికే అలాగే అలవాటు పడిపోతారు. దాని పొగడతలు అన్నా కదా, అంతకుముందు మా చర్చిలో హనీ ఉండేది కదా, హనీ పాప చిన్నపిల్లండి, ఏం చేసినా కానీ అన్ని మెల్లగా మా పక్క వచ్చేది. ఎందుకంటే ఒక మాట, చిన్నపిల్ల కాబట్టి ప్రోత్సాహం వరకు మేము పొగిడేవాళ్ళం. ఆ పొగడత వరకు చిన్నపిల్లలు చేస్తారు. మనము ప్రభువులు ఎదిగిన వాళ్ళము ఒకవేళ నువ్వు బాగా చేస్తే తప్పకుండా అభినందించడం తప్పలేదు. కానీ ఇక దానికి అలవాటు పడ్డాం అనుకోండి, ఏ చిన్న పని చేసినా మెప్పు కోరుకుంటూ ఉంటాం. మనకి మనుషుల మెప్పు ఎంత అవసరమో అంతకన్నా ముఖ్యముగా మన హృదయాన్ని పరిశోధించి మన హృదయాన్ని పరిశీలించేటువంటి యేసయ్య మెప్పు చాలా ప్రాముఖ్యం. మరి మొట్టమొదటి వచ్చినప్పుడే మొట్టమొదటిసారి యేసయ్య చూశాడు దీన్ని. అప్పుడే అంటున్నాడు, నువ్వు నిజముగా ఎవరి ఇశ్రాయేలు అంటే నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనుషులతో పోరాటం చేస్తాడు. ఎవరితో చేస్తాడు? దేవునితో పోరాటం చేస్తాడు. రెండవదిగా నిజమైనటువంటి ఇతరులో ఉన్నది ఏం తెలుసా? ఇతరు ఏం లేదంట, ఏ కపటం లేదు. కపటం ఉంటే తీసివేసుకోండి. అప్పుడు ప్రభు పట్ల కానీ, ప్రభు పని పట్ల కానీ, ప్రభు సేవకుల పట్ల కానీ మన హృదయాలలో కపటమైన ఆలోచన ఉంటే దాన్ని మనం తీసుకోవాలి. మూడవదిగా చూడండి, ఈలో ఉన్నది ఏంటో చూడండి. అప్పుడు 49వ వచనం, నన్ను నీవు ఎలాగ ఎరుగదు అని నతనీయులు ఆయన అడగగా, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ఫిలిప్పు పిలవక ముందు ఎందుకు? యేసయ్య సర్వజ్ఞాని. మన చాలాసార్లు ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు మనకి సహోదరులు వస్తున్నారు కదా, మెట్రోలో పనిచేసేవాళ్ళు. మేము లాని ఆదివారం మొట్టమొదటి వాళ్ళు వచ్చినట్టున్నారు. తర్వాత వచ్చాడు. వాళ్ళ గురించి మాకు ముందు తెలియదు. వచ్చిన తర్వాత రూపస్ ఈ సతీష్ నవి తీసుకొచ్చి మాకు తర్వాత పరిచయం చేశారు. అప్పుడే మాకు తెలిసింది వాళ్ళ గురించి. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? ఫిలిప్పు నిన్ను నా దగ్గర తీసుకురాకముందే నేను నువ్వు నాకు తెలుస్తాను అంటే అర్థం ఏంటి? యేసయ్య మనము దేవుని యొద్దకు రాకమునకు అంటే భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో మన దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి నిన్ను గురించి ఆయనకు అంత తెలుసు, ఏది మరుగైంది లేదు. మనము మనుషుల దగ్గర దాచినా ఆయన దగ్గర దాయవలసిన పర్లేదు. అంటే ఏమన్నా తెలుసా? మరి నన్ను ఎక్కడ చూస్తావయ్యా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను సూచించింది. ఈయనలో ఏది? ఈయన మొట్టమొదటిగా ఏంటి? ఇశ్రాయేలీయుడు అంటే దేవునితో పోరాడేవాడు. రెండవదిగా కపటము లేనివాడు. మూడవదిగా అంజూరపు చెట్టు కింద యూదులు ఎందుకు కూర్చుంటారు తెలుసా? యూదులు అంజూరపు చెట్టు కింద కూర్చొని ధర్మశాస్త్రం చదువుతారు. అంటే వాళ్ళ బైబిల్ చదువుతారు. అంజూరపు చెట్టు ధ్యానం చేస్తారు. మరి నీకు అంజూరపు చెట్టు అనుభవం ఉందా? అంటే దేవుని యొక్క వాక్యాన్ని
ముందు వేసుకొని కూర్చొని చదువుతున్నావా? ఇతను మూడవది ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వాడు. వాక్యములో ఉన్నటువంటి గొప్పతనము, వాక్యములో ఉన్నటువంటి తీయదనము, కమ్మదనము నువ్వు వాస్తవంగా గ్రహించినట్లయితే ఎవరు కూడా బైబిల్ చదవకుండా ఒక్క రోజు కూడా ఉంటాడు. నేను అడగను మిమ్మల్ని, అడిగి మరి మిమ్మల్ని ఎందుకు నేను అవమానపరచుకోను? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. అన్నీ చేశారు కదా, పొద్దున్నే లేచి మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, బ్రష్ చేశారు, రైట్, కాఫీలు అన్నీ తాగారు కదా. ఏదైనా మానుకున్నారు చెప్పండి? ఏమీ మానుకోలేదు. మరి అందరూ చెట్టు కిందకి వెళ్ళారా అంటే ఏంటి అర్థం? బైబిల్ తీసారా? అందరూ చెట్టు కిందకి వెళ్ళారా లేదా? ప్రతిరోజు మీరు ఎక్కడున్నా కానీ అంజూరపు చెట్టు కిందకి వాళ్ళు ఎందుకు వెళ్తారంటే ధర్మశాస్త్రాన్ని పఠించడానికి. ఇది జీవగ్రంథం, ఇది మనతో మాట్లాడేది. దేవుని యొక్క వాక్కుని బ్రతికిస్తుంది, నీకు కావలసిన నడిపిస్తుంది. ఎంత పనన్నా కానీ ఈ రోజు నుంచి ప్రభుత్వం ఒక నిబంధన, ఒక ఒప్పందం చేస్తున్నా. ప్రభా ఏంటి, నేను ఎంత పనన్నా కానీ నేను తప్పకుండా సర్టన్లీ గో అండ్ సిట్ అండర్ ఫిగ్ ట్రీ, అంజూరం చెట్టు కింద వెళ్ళి కూర్చుంటాను కదా. దట్ ఈస్ వే ఐ విల్ రీడ్ యువర్ లా. మీ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను చదువుతాను. చదివినప్పుడు చూడండి, ఈ ధర్మశాస్త్రాన్ని చదువుతూ వాళ్ళు ఏం చేస్తారంటే, వినండి, ఈ మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ధర్మశాస్త్రం అంతా పాత నిబంధన ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో మెస్సియా మీ కొరకు రాబోతున్నాడు అని పాత నిబంధన అంతా కూడా యేసుని గురించి చెప్తుంది. అందుకని వాళ్ళు చదువుతారు, మెస్సియా వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. మెస్సియా రానే వచ్చారు. మనకు కూడా ఈ యొక్క మన బలపరిచి, మన ప్రోత్సాహపరిచి, మన సరి చేసేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ యేసయ్య యొక్క రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఒక మాట బైబిల్ ఒక్క మాట చెప్పి నేను అసలు బైబిల్ ఎందుకు చదవాలో ఒక్కసారి తీయండి. 2వ తిమోతి పత్రిక 3:16 తొందరగా నేను తీరు కానీ మీరే తీసి చదవండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 2వ తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అంటే పాత నిబంధన గ్రంథము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును. ఎన్నిటికి వాటిల్లో 3 మనకి ఇష్టం ఉండదు. ప్రసాద్ చదివే కదా, ఎన్ని ఇష్టం మీ పాటలని 4 రాయబడ్డాయి అక్కడ. ఎన్ని ఇష్టం? ఖండించడం ఇష్టం ఉండదు. పాస్టర్ గారు మమ్మల్ని ఖండించడం ఏంటి? వాక్యం ఖండించడం. ఇంకోటి తప్పుదిద్దుటకు, బైబిలే తప్పుదిద్దుద్ది, సరి చేయటం. ఇంకా నీతి యందు శిక్ష చేయుటకు. అక్కడ చివరికి ఒక మాట ఏంటన్నమాట? ప్రయోజనకరమైన మనం వదిలేస్తామా, లేకపోతే మనతో ఉండాలనుకుంటామా, చదవాలనుకుంటా? చెప్పండి. నీవు ఇదిగో ఈ 4 పనులు చేస్తుంది. ఏం చేస్తా? మొట్టమొదటిగా ఏమంది? మొట్టమొదటిగా ఏమంది? 4 విషయాలు చెప్పండి కదా, చదవండి. ఉపదేశించుటకు, ఇదే ఉపదేశం. ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుట. వీటన్నిటిని చేయడానికి దేవుని యొక్క వాక్యము ప్రయోజనకరమైనది. అందుకనే మనం ఏం చేయాలి? కనీసం రోజుకు ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? అంజూరపు చెట్టు కిందకి వెళ్ళాలి. ఈరోజు తీర్మానం చేసుకో. ఏంటి ప్రభా, నేను నిజమైనటువంటి ఇశ్రాయేలుగా ఉంటాను అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడతాను, మనుషులతో పోరాడబోకండి. రెండవది, కపటము లేని వాడిగా ఉంటాను. మూడవదిగా అంజూరపు చెట్టు. ఏసమా, నువ్వు బ్యాంక్ వెళ్ళకపోయినా కానీ ఒకవేళ చదువు రాదని కొంతమంది చెప్తారు. ఆడియో బైబిల్ కూడా వచ్చింది. ఆడియో బైబిల్ ఏంటంటే దాన్ని మన చదువు రాని కోసము సిద్ధపరిచారు. రోజుకు ఒక అధ్యాయం పెట్టుకుని దాంట్లో వినొచ్చు. ప్రభుత్వం ఒక మాట చెప్పాడు, ప్రభా నేను నీతో పోరాడతాను.
కపటం లేకుండా బ్రతుకుతాను. ఇంకొకటి అంజూరం చెట్టుకి. అందుకని యేసయ్య మెప్పు కొడుతుంది. మనకు కూడా యేసయ్య మెప్పు కావాలంటే ఈ పనులు చేయాలి. అందుకే తనకి దేవుని ఏం చెప్పండి బహుమానము. దేవుడులారా ఏవేలు రాజు గారు మర్చిపోయారు బాబు. అప్పుడప్పుడు నాకు మీద వచ్చి నాకు తిట్లు పడుతుంది. రాజు గారు అంటే చాలా ఇష్టం చెప్తాడు. మంచిది, నువ్వు రావాలి రెగ్యులర్గా. దేవుని బిడ్డలారా రెగ్యులర్గా వచ్చి రావాలి. రెగ్యులర్గా దేవతని అడగండి. రేపు నుంచి వచ్చేవారు అడగండి. ఏమని అడుగుతారు? నీ మందిరం చెట్టు కిందకి వెళ్ళామని అడగండి. రోజు కలిసినా కానీ అడగండి. ఇంకొకటి, నీవు నిజంగా ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడి ప్రార్థన చేసేవని అడగాలి. నీవు కపటము లేకుండా బ్రతుకుతున్నావా? అలా ఉన్నప్పుడు ప్రభు యొక్క మీకు నీవు బిడ్డారా అందరి వ్యక్తిని దేవుని ఏర్పాటు చేస్తాను. ప్రార్థన చేయి, కపటం లేకుండా బ్రతుకు. మూడవదిగా ఏం చేయాలి? వాక్యం దేవునితో మాట్లాడతాం. అటు దేవుడు మనందరికీ